నువ్వు మానవుడిగా పుట్టావు. నువ్వు చనిపోయిన పులిని కూడా తిను, నో ప్రాబ్లం. చనిపోయిన మనిషిని తిను, నో ప్రాబ్లం. చనిపోయిన కోడిని తిను, మేకని తిను, చనిపోయిన ఆవుని తిను, ఎద్దుని తిను. కానీ బతుకున్న దాన్ని చంపడానికి లేదు, నో బాల్ అవుతుంది అది. నువ్వు ఏ బౌలింగ్ చేసినా క్రీస్ లోపల ఉండి వెయ్యి, అప్పుడు నేను ఒప్పుకుంటాను. వాడు అవుట్ అయితే అవుట్ ఇస్తాను, ఎందుకు ఇవ్వను అవుట్ అని. నువ్వు నో బాల్ కాదుగా మంచి బాలే వేసావు నువ్వు. వాడు అవుట్ అయ్యాడు, వాడు అవుట్ అంటాం. కానీ నువ్వు వాడు అవుట్ అయినా నువ్వు నో బాల్ దాటితే వాడికి నాట్ అవుట్ అని చెప్తాను. అక్కడ వాడికి రన్ కూడా ఇస్తాను. నువ్వు మళ్ళీ తిరిగి పరిగెత్తాల్సిందే. వాడు వెధవ కపిల్ దేవు అని అంటాడు ఎంపైర్. నాయనా నువ్వు కపిల్ దేవే కానీ నువ్వు వెధవి, నువ్వు నో బాల్ వేసావు, ఇక్కడ రూల్స్ ఒప్పుకోవు అని చెప్తాడు. అలాగే అందరూ గొప్పవాళ్ళే, కానీ ఎవడైనా బతుకున్న కోడిని చంపి తింటే, బతుకున్న మేకను చంపి తింటే వాడు వెధవే. పిఎస్ఎస్ఎంలో నువ్వు ధ్యానం చేస్తావో ఏవో నాకు అనవసరం. నువ్వు చాకలాడువా, నువ్వేం రుచి కావాలని గడ్డం వేసుకొని నేను చెప్తున్నానా? లేదే. నీ పిల్లల్ని బాగా చూసుకుంటావు, నువ్వు ఆల్రెడీ గొప్ప దేవుడివే, కానీ ఒక్క మాంసం తింటున్నావు, అది నిషిద్ధము. ఏ మాంసం తింటున్నావు? అందరూ ఏమంటారు, నేను చంపలేదు స్వామి అంటారు. నాయన నువ్వు చంపకపోయినా ఎవడైతే దాన్ని బతుకుని దాన్ని చంపి ఆ మాంసం పెట్టాడు, ఆ మాంసం నువ్వు తింటున్నావు. ఇది పనికిరాదు. ఎవరిని ధ్యానులుగా చేయడం, ఋషులుగా చేయడం కోసం నేను పుట్టలేదు. సాకులాడు వాడి గొప్పతనంగా వాడి చూడడం కోసం నేను పుట్టాను. ఆ రైతు తన గొప్పతనం తను చూడవలసిందిగా అందుకోసమే నేను పుడుతున్నాను. ఒక తల్లి తన తల్లిగా ఉండడం ఎంత గొప్ప విషయమో చెప్పడం కోసమే నేను పుట్టాను. అంతేగాని ఎవరిని మూడో కను కోసం నేను పుట్టించలేదు. ఎవరికైనా కర్మకాలి మూడో కను వచ్చిందనుకోండి, నేనేమంటాను, సంతోషిస్తాను, బోనస్ ప్రకటిస్తాను. 10% బోనస్ పో, నీకు 20% బోనస్. లేతే నువ్వు అహింసలు జీవిస్తే నీ శాలరీ నీకు వస్తుంది, నీ 3 కూడా బోనస్, అది ఎక్స్ట్రా. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఇంకోసారి మళ్ళీ చెప్పుకుందాం మనం గొప్ప స్టేట్మెంటు. వీఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్ అవుట్ టు హ్యావ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్, వీఆర్ స్పిరిచువల్ బీయింగ్స్ అవుట్ టు హ్యావ్ హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్. మనము మనుషులం కాదు, కేవలం మనుషులం కాదు, మనం దైవ సామ్రాజ్యాన్ని పొందడం కోసం, మనం దైవ సామ్రాజ్యం ఇచ్చిన వాళ్ళమే, మనుషుల యొక్క అనుభవాలు పొందడం కోసం మనం వచ్చాము. సరైన మనుషుల అనుభవాలు. నువ్వు కనుక బతుకున్న దాన్ని చంపిన ఆ మాంసం తింటే నువ్వు సరికాని వాడి మనిషి అవుతున్నావు. నో బాల్ వేసావు. నో బాల్స్. నా ఇష్టం, నేను నో బాల్స్ వేస్తా అంటే కొన్ని రోజులు నోబెల్స్ వేస్తా, నీకు నీకు మళ్ళీ క్రికెట్గా ఆడే ఛాన్సే ఇవ్వడు ఆ టీం మేనేజర్. ఎందుకు ఇస్తాడు? నువ్వు నో బాల్స్ వేస్తే ఎవడిస్తాడు బాబా ఎందుకు? ఎవడివాడు నీకు? అంటే నువ్వు మళ్ళీ మానవ జన్మే నీకు రాదు, నీకు ఆ క్రికెటర్ జన్మే నీకు రాదు. నీకు చేసిన తప్పే మళ్ళీ చేస్తుంటే నీకు మానవ జన్మకి ఎవడు ఒప్పుకోడు. మళ్ళీ అందరూ ఒప్పుకుంటేనే నీకు మానవ జన్మ వచ్చింది. నీ అంతటి నువ్వు రాలేదు. నీ అంతటి నువ్వు వచ్చావు, అందరూ ఒప్పుకున్నారు కూడా. అందరూ ఒప్పుకోవడం వల్లనే వచ్చావు. నువ్వు తప్పులు చేస్తుంటే మళ్ళీ ఎవరు ఒప్పుకోడు మానవ జన్మకి. నువ్వు మాంసం తింటే మానలేదు కనుక ఒక పులిగా ఎత్తు నువ్వు కరెక్ట్గా ఉంటావు అని పులిగా జన్మ ఇస్తారు. మానవ జన్మ ఇవ్వరు, ఒప్పుకోరు. ఆ టీం ఒప్పుకోదు. నువ్వు క్రికెటే కాబట్టి క్రికెట్ మేనేజర్ కూడా ఒప్పుకోవాలి కదా, క్రికెట్ క్లబ్ ఓనర్ కూడా ఒప్పుకోవాలి కదా. అప్పుడే నువ్వు క్రికెట్ ఆడతావు. వాడు ఒప్పుకోకుండా నువ్వు క్లబ్లో జాయిన్ అవుతాయేంటి? నీ సొంత ఇష్టంతో నువ్వు జాయిన్ అవుతావేంటి? ఆ క్లబ్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. కనుక లేదు స్వామీజీ నేను నో బాల్స్ వేస్తానంటే ఓకే, నేను మాంసం తింటా అంటే ఓకే, పులిగా జన్మ పుట్టు. మానవుగా ఎందుకు పుట్టు? మానవుగా పుట్టడానికి నీకు అర్హత లేదు. పులిగా పుట్టు. ఎన్ని జంతువులను తింటుండు. తప్పు ఒప్పుకొని సరి చేసుకోవాలా. లేదు అంటే మళ్ళీ ఇంకో పులి జన్మ వస్తుంది. ఎందుకంటే దానికి నీకు అర్హత ఉంది. మానవ జన్మకి అర్హత కోల్పోయావు. నో బాల్స్ వేస్తున్నావు, అన్ని బాల్స్ నో బాల్స్ వేస్తున్నావు. ఇంకేం చేస్తావు? అదేం జీవితం అది? నువ్వు క్రికెట్ ఆటగాడివే కాదు, నువ్వు బౌలర్వే కాదు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, పిఎస్ఎస్ఎం ఇది గ్రేటెస్ట్ మూమెంట్. ఈ మూమెంట్ ఏం చెప్తుందంటే, అరే బాబా మనమంతా దేవుళ్ళమే, మానవ జన్మ తీసుకున్నాము, చక్కగా జీవిద్దాము, శాంతితో జీవిద్దాము, అహింసతో జీవిద్దాము, చేసే క్రమంలో కౌశల్యం సంపాదిద్దాము. నేను కెమెరామెన్గా పుట్టాను, మంచి కెమెరా తీస్తాం, మనం
ఫోకస్తో తీస్తాం. వ్యాపారిగా పుట్టాం, మంచి వ్యాపారం చేద్దాం, ఉభయకుశ లోపలిగా తయారవుతాం. నాకు లాభం కావాలి, పక్కవాడికి లాభం కావాలి. అంటే పక్కవాడిని ముంచి నాకు లాభం కాదు, నన్ను నేను ముంచుకునే పక్కవాడికి లాభం కాదు. నేను లాభం పొందాలి, వాడు లాభం పొందాలి. అది సరి అయిన వ్యాపారము. నా కడుపు కూడా నిండాలి, నీ కడుపు కూడా నిండాలి. ప్రతి జన్మ ప్రతి దేవుడికి సాహసయాత్రే, అడ్వెంచరే. ఒక 5 నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే కర్మసు కౌశలం. మనం చేసే కర్మలు, ఎన్నుకున్న జన్మలో చేస్తున్న కర్మల్లో మనం కౌశల్యం సంపాదిస్తాము. 5 నిమిషాలు ధ్యానం చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. బీ విత్ యువర్ బ్రెత్. నార్మల్, న్యాచురల్, ఈజీ, సాఫ్ట్, సింపుల్, టెండర్, పీస్ఫుల్, ట్రాంక్విల్ బ్రెత్. ఎవరూ కలిసి రాదు. వీఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్ అవుట్ టు హ్యావ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్. వీఆర్ స్పిరిచువల్ బీయింగ్స్ అవుట్ టు హ్యావ్ హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్. మనం ఇటు నుంచి అటు చూస్తున్నాం, అటు నుంచి ఇటు చూడడం నేర్చుకోవాలి. మనం అక్కడి వాళ్ళము, ఇక్కడికి వచ్చాము. భూలోకం అనేది ఒక యాత్రలో వచ్చాము. కొద్ది రోజుల కోసమే వచ్చాము. మన ఇల్లు అక్కడ ఉంది, మన ఇల్లు ఇక్కడ లేదు. మనం యాత్రలో ఉన్నాము. హమ్ చంద్ దిన్కే మెహమాన్ హే. కొన్ని రోజుల సాహసయాత్రలో వచ్చాము, మానవుడిగా పెట్టాము. దివ్యమైన మానవ జీవితం అనుభవించడం కోసం మనం వచ్చాము. మానవ అనుభవాలు పొందడం కోసం వచ్చాము. ఇడ్లీ సాంబార్ తిందాము, వడ సాంబార్ తిందాము, బెస్ట్ క్వాలిటీ ఇడ్లీ సాంబార్ తిందాము. ఆ ఇడ్లీ చేయడంలో, ఆ సాంబార్ చేయడంలో నైపుణ్యం ప్రదర్శిద్దాము. యోగ కర్మసు కౌశలం. మనం బెస్ట్ కెమెరామెన్గా అవుదాము, కెమెరామెన్ అయితే. బెస్ట్ ఫార్మర్ అవుదాం, బెస్ట్ ఫార్మర్గా ఉంటే. బెస్ట్ పండితుడిగా అవుదాం, పండితుడిగా ఉంటే. బెస్ట్ లెక్కల మాస్టర్ అవుదాం, లెక్కల మాస్టర్గా ఉంటే. ఏ వృత్తి ఇంకో వృత్తి కన్నా హీనమైన వృత్తి కానే కాదు. మహాత్మా గాంధీజీ పబ్లిక్ పాయఖానాలని క్లీన్ చేసి ఇచ్చేవాడు తన పెళ్ళాంతో, కస్తూరిబాతో. పాయఖానాలన్నీ క్లీన్ చేసి ఇచ్చేవాడు మహాత్మా గాంధీ. మరి మనకేం పోయగలం? 5 నిమిషాలు ఎవరు ఇక్కడ తెరవరాదు. శ్వాస మీద ధ్యాస. ఒక చాకలవాడి వృత్తి ఎలాంటిదో, ఒక యోగి ఒక వృత్తి కూడా అంతే. వాడి చాకలవాడి వృత్తి, వీడికి యోగం, ధ్యానం ఒక వృత్తి. తను చేసే వృత్తిలో తను నైపుణ్యం సంపాదిస్తాడు ధ్యానం ద్వారా. నా వృత్తి ఏమిటి? నేను చాకలవాడిని కాదు, నేను కుమ్మరివాడిని కాదు, నేను ధ్యానిని కాదు, నేను ధ్యాన ప్రచారకుడిని. కనుక నేను నా ధ్యాన ప్రచారక వృత్తిలో నేను నిష్ణాతం సంపాదిస్తాను. అందుకోసం నా ధ్యానం. ధ్యానం కోసం నా ధ్యానం కాదు, ధ్యాన ప్రచార పరంలో ఇంకొంచెం నైపుణ్యం సంపాదించడం కోసం నా ధ్యానం ఉపయోగపడుతుంది. నా వృత్తి ఏమిటి? ధ్యాన ప్రచారక వృత్తి. ఈ వృత్తి చాకలాల వృత్తి కన్నా, కుమ్మరివాడి వృత్తి కన్నా, రైతు వృత్తి కన్నా గొప్పది కానే కాదు, అంతకన్నా తక్కువది కానే కాదు. నా వృత్తిలో, నా యొక్క ఎన్నికలో, నా జన్మలో నేను నైపుణ్యం సంపాదించాలి. అందుకోసం నేను ధ్యానం చేస్తున్నాను. నేను ఇంకా బాగా మాట్లాడాలి, నేను ఇంకా బాగా తిరగాలి, అందుకోసం నేను ధ్యానం చేస్తున్నాను. నా 3వ కన్ను కోసం నేను ధ్యానం చేయడం లేదు. నా కుండాన్ని భయమని లేవడం కోసం నేను ధ్యానం చేయడం లేదు. ఎందుకంటే నా వృత్తి అది కాదు. నా వృత్తి ధ్యాన వృత్తి కాదు, నా వృత్తి ధ్యాన ప్రచారక వృత్తి. గత జన్మలో ఏదో చేస్తుంటే వేరే వేరే వృత్తులు, కానీ ఈ జన్మలో మటుకు నాది ధ్యాన ప్రచారక వృత్తి. నా వృత్తిలో నేను నైపుణ్యం సంపాదించాలి. నేనేం ఫ్లూటిస్టులాగా హరిప్రసాద్ చౌరసియా కాదు, అది నా వృత్తి కానే కాదు. నేను ఫ్లూట్ వాయించగలను, కానీ అది కన్నా వృత్తి కానే కాదు. నాకేం అందులో అన్ని స్వరాలు నాకు అక్కర్లేదు. ఆ వృత్తిలో, ఆ సంగీతంలో నాకు ప్రావీణ్యం అక్కర్లేదు. కానీ నేను ఎంచుకున్న వృత్తిలో, నా ధ్యాన ప్రచార వృత్తిలో నాకు ప్రావీణ్యం కావాల్సిందే. నేను నెంబర్ 1 అవ్వాల్సిందే నా వృత్తిలో. నేను చాకలాడిగా పుట్టి ఉంటే నేను బెస్ట్ చాకలవాడిగా అయ్యాల్సిందే. నేను ఫార్మర్గా పుడితే నేను బెస్ట్ ఫార్మర్ అయి ఉండాల్సిందే. మనం ఎంచుకున్న తల్లి వృత్తిలో మనం బెస్ట్ తల్లి అవ్వాల్సిందే. యోగ కర్మసు కౌశలం. నేను ఎంత బాగా మాట్లాడుతున్నానో ఇంకా బాగా మాట్లాడగలగాలి. అందుకోసం నా ధ్యానం. యోగ కర్మసు కౌశలం. ఇది మన ఈరోజు క్యాప్షన్. యోగం అనేది నువ్వు ఏ కర్మల్లో ఉన్నావో, ఏ వృత్తిలో ఉన్నావో ఆ కర్మల్లో, ఆ వృత్తిలో నీకు ప్రావీణ్యం వస్తుంది. యోగ కర్మసు కౌశలం. నేను ఎందుకు ధ్యానం చేయాలి అంటారు. నువ్వెందుకు ధ్యానం చేయబోయ్? చేసి తీరాల్సిందే. నువ్వు నోబాల్స్ వేయకుండా జీవించు. బతుకున్న దాన్ని చంపి ఆ మాంసం చంపిన అలాంటి మాంసం నువ్వు తినవద్దు. అహింసా పరమో ధర్మ. దాంతోపాటు ధ్యానం చేయి. నువ్వు చేసే కర్మలో నీకు ప్రావీణ్యం వస్తుంది.